కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం వెనుక అసలు ఏదైనా కుట్ర కోణం దాగుందా, లేదంటే అజాగ్రత్తే ఆవిడ మరణానికి కారణమా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, లాస్య నందిత గారి మరణానికి కారణం ఏదైనా కుట్ర కోణం ఉందా, లేదంటే అజాగ్రత్తే కారణమా అంటే ఏం చెప్తారు మేడం? కుట్ర కోణం అయితే ఉందని అనిపించట్లేదండి. మనకున్న సమాచారం ప్రకారం అజాగ్రత్త అయితే మట్టు కనిపిస్తూ ఉంది. ఏంటంటే ఈ రోడ్లపైన ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించాలి. అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే, ఎవ్వరూ అతిథులు కాదు. అది ఏంటంటే రాత్రిపూట ప్రయాణాలు చేయకూడదు. డ్రైవర్కి ఇవ్వవలసినంత విశ్రాంతి ఇవ్వాలి డ్రైవర్కి. అలాగే మన ఇంటర్నల్గా కారు లోపల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీట్ బెల్ట్ పెట్టుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు పాటించటము, అలాగే మద్యం సేవించకుండా ఉండటము, ఓవర్టేక్ చెయ్యాలి అనే రేసు గుర్రాల్లాగా పరిగెట్టాలి అని అనుకోకపోవటము, ఇలాంటివన్నీ ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మనకి ప్రమాదాలు జరగవు. ఏదైనా ఒకటే, అన్నిటినీ మించి మనం అంటూ ఉంటే కదా రేపు పొద్దున ఏమన్నా చేయటానికి. ప్రాణం చాలా విలువైంది కదా. మరి ఇంత విలువైన ప్రాణాన్ని రేపొద్దున పని కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో, మన ఆశయాల కోసం మనం పరిగెత్తాలంటే ముందు మన ప్రాణం ఉండాలి కదా. అవసరమైనప్పుడు ఆశయ సాధనలో నీ ప్రాణమే ఫణంగా పెట్టాల్సి వస్తే ఆశయ సాధన కోసం పెట్టడం శబాష్. కానీ ఒక రోడ్డు ప్రమాదం కోసం నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టడం మట్టుకు అసలు ఏమాత్రం సహించే విషయం కాదు, అసలు మనం సమర్థించే విషయం కూడా కాదు. ఇప్పుడు బాసరెళ్ళి వస్తున్నారు, ఏమవుతుంది చెప్పండి? పొద్దున్నే బయలుదేరొచ్చు కదా. ఇప్పుడు ఈ మార్చి ఏప్రిల్ నెల పొగమంచు ఉంటుంది మీకు. ఫిబ్రవరి, మార్చ్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు విమానాలు కూడా ఆలస్యం అవుతుంటాయి దీనివల్ల. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎన్నోసార్లు తెల్లవారుజామున బయలుదేరాలని బయలుదేరి కూడా ఈ పొగమంచు వల్ల ప్రయాణాలు ఆపుకున్న వాళ్ళని చూస్తారు. రోడ్డు పక్కన కార్లు ఆపేసుకుంటారు. ఎందుకు అంటే ఇందుకే, ఏం కనిపించదు ముందు. ఇలా వెళ్ళి కూడా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఇది మనకి ప్రమాదము అంటే అది చెయ్యకపోవడం సర్వదా క్షేమదాయకం. లాస్య నందిత గారి విషయంలో ఈరోజు ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే అతివేగమే ఈ ఘటనకు కారణం. అతివేగము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం. అసలు అతివేగము అనే మాటని అది ఒక భూతపదంగా చూడాలి. ఎందుకంత వేగం? ఇప్పుడు మనం అంటూ ఉంటేనే కదా రేపు పొద్దున ఏమైనా చేయగలిగేది. అది తెల్లవారుజాము ప్రయాణం, ఆ డ్రైవరు అలసట, మనం ఎంత వేగంలో వెళ్తున్నాము, ఈ వేగంలో వెళితే మనకేనా నష్టం, ఎదురు వాళ్ళకు కూడా నష్టమా, ఇవన్నీ ఆలోచించగలిగే వివేచన, జ్ఞానం ఉండదు. అలసిపోయి ఉన్న వాళ్ళకి, నిద్రమత్తులో ఉన్న వాళ్ళకి ఇవేవి. అంటే ఇదంతా ఎట్లా ఉంటుంది అంటే రోడ్డు డ్రైవింగ్ గురించి, ఇప్పుడు నీకు డ్రైవింగ్ బాగా వచ్చి నువ్వు ఎక్స్పర్ట్ అయ్యి నువ్వు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పోటీలకి వెళ్ళిన వాడివైనా కావచ్చు, కానీ నీ ఎదురువాడు తప్పును కూడా నువ్వు కవర్ చేసుకోగలగాలి. నీకు నష్టం చేసుకోకుండా ఉండాలి ఫస్ట్. అతని చేతకాంతనాన్ని కూడా నీకు యాక్సిడెంట్ అవ్వకూడదు. నీకు యాక్సిడెంట్ అవ్వకుండా ఉన్న సందర్భంలో కూడా నీకు వీలైతే అతని రక్షణ కూడా తీసుకోగలిగిన కెపాసిటీ ఉంటేనే అది సరైన డ్రైవింగ్. అతివేగం వల్ల ఈ మరణం సంభవించిందని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏమో డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ మరణం సంభవించిందని మరికొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో లేదు, అసలు డ్రైవర్ మద్యం సేవించి ఉండొచ్చు అంటూ కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి మేడం ఈ మూడిట్లో ఏది నిజమో? అంటే మద్యం తాగి ఉంటే మట్టుకు ఆమె యాక్సెప్ట్ చేస్తానైతే నేను అనుకోనండి. ఇది ఖచ్చితంగా ఇది కొంచెం ఏదో హడావుడి హరిబరి ప్రయాణం అయ్యి ఉంటుంది. వెంటనే వెళ్ళాలి, మళ్ళీ వెంటనే వచ్చేయాలి అనే ప్రాసెస్లో రాత్రి తెల్లవారుజామున ఎప్పుడో బయలుదేరి ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే తొందరగా వెళ్ళాలి, డ్రైవర్ అలసటగా ఉండుంటాడు, అప్రమత్తంగా లేడు. అప్రమత్తంగా ఎందుకు ఉండరు? రోడ్డు మీద డ్రైవింగ్ చేసేప్పుడు ఎవరి ప్రాణం అంటే వాళ్ళకి తీపి ఉంటుంది కదా. కానీ ఉండలేని పరిస్థితి, అలసిపోవటం,
ఇవన్నీ కారణాలు. అందుకే ఎవరిదైనా ప్రాణం ప్రాణమే. ఎవరైనా సరే సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ప్రాథమికమైన విషయం. కూర్చోగానే ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. పైగా మనం ఎంతమంది రాజకీయ నాయకులను చూడలేదండి. ఎర్రం నాయుడు దగ్గర నుంచి లాల్జాన్ పాషా దగ్గర నుంచి చాలామంది నాయకులు, రాజేష్ పైలట్, ఇట్లా చాలామంది, కర్నూలు మహిళ ఇప్పుడు శోభానాగిరెడ్డి, అలాగే ఒక మహబూబ్ నగర్ బీజేపీ లీడర్ ఒక ఆమె ఉండేది. ఆమె కూడా ఇట్లాగే డ్రైవర్ పక్క సీట్లో కూర్చొని చనిపోయింది. ఏది ఏమైనా ఎవరు ఊహించరు. ఊహించింది జరగడమే యాక్సిడెంటు. కావాలని యాక్సిడెంట్ అయితే ఎవరు చేయరు కదా. ఇప్పుడు కొంతమందిని ఎవరన్నా చంపాలి అనుకున్నప్పుడు టిప్పర్లు వేసుకుని వెళ్ళి కొడతారని చెప్పుకుంటూ ఉంటారు. కారు యాక్సిడెంట్ చేసి తొక్కిచ్చేసారని చెప్పుకుంటూ ఉంటారు. జరగవచ్చు, నేనేమి అలాంటివి జరగవని నేను చెప్పట్లా. కానీ ఈమె డ్రైవరు కారులో ఉండగా వీళ్ళైతే మట్టుకు ఇట్లాంటి యాక్టివిటీస్కి అయితే వెళ్ళరు కదా. ఒకటే జరిగింది ఏంటి అంటే డ్రైవరు అప్రమత్తంగా లేడు. అప్రమత్తంగా లేని కారణంగా అతివేగము. అదే ఇప్పుడు డే టైంలో అతివేగంతో వెళ్ళారనుకోండి, మనకి తప్పించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు తెల్లవారుజామున అతివేగంతో కావాలని వెళ్ళరు ఎవరు. నిద్రమత్తులో ఉన్నప్పుడు వేగం దానంతటికి అదే పెరిగిపోతుంది. అసెస్మెంట్ కదండి, రోడ్డు మీద డ్రైవింగ్ అనేది ఒక అసెస్మెంట్ కదా. ఇప్పుడు నా ఎదురుగా లారీ ఇన్ని మీటర్ల దూరంలో ఉంది, నేను స్పీడ్ పెంచి వెళ్ళాను అంటే దాన్ని గుద్దుతానా, లేకపోతే నేను రైట్కి జరిగి డ్రైవింగ్ చేయగలుగుతానా? ఇది రోడ్ సెన్స్కి సంబంధించిన విషయం. డ్రైవర్లకు ఉంటుంది రోడ్ సెన్స్. ఇప్పుడు కార్లో కూర్చున్న వాళ్ళకే రోడ్ సెన్స్ ఉంటుంది, రెగ్యులర్గా ప్రయాణాలు చేసే వాళ్ళకి. ఎక్కడ డ్రైవర్ తప్పు చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది, చెప్పగలుగుతాం. కానీ ఎప్పుడూ కూడా డ్రైవర్ని డ్రైవింగ్ విషయంలో ఇంటర్ఫియర్ కాకూడదు. వాళ్ళకు వదిలేయాలి. వాళ్ళ మీద మీకు నమ్మకం ఉందా, కారు ఎక్కండి, లేదంటే అసలు ఎక్కకండి. ఎక్కిన తర్వాత మటుకు ఇలా వెళ్ళు అలా వెళ్ళు. ఇప్పుడు డ్రైవింగ్ బాగా వచ్చినోడి పక్కన డ్రైవింగ్ చేయటం చాలా కష్టం. అందుకని ఇట్లాంటివి ఏవైనా సరే ఇది కేవలం మానవ తప్పిదమే, వేరే ఏమీ లేదు. బ్రేక్ ఫెయిల్ అవ్వటము, ఒక్కొక్కసారి టైర్ పంక్చర్ అయ్యి టైర్ ఊడిపోయి కారు బోల్తా పడుతుంది. అక్కడ మనము వేరేగా అనుకోవచ్చు. ఇక్కడ మట్టుకు అట్లాంటిది ఏమీ లేకుండా కేవలం మానవ తప్పిదం వల్ల మాత్రమే ఇది జరిగింది. కాబట్టి మానవ తప్పిదాలని నివారించుకోగలిగితే కనుక ఈ ప్రమాదాలను నివారించవచ్చు, తద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక యంగ్ దళిత్ లీడర్ చనిపోవటం, అది మహిళా లీడర్ చనిపోవటం చాలా బాధగా ఉంది. ఇవాళ మహిళలు రాజకీయాల్లోకి రావటమే కష్టంగా ఉంది. పైగా రాజకీయాల్లోకి వచ్చినా కానీ వాళ్ళకి టిక్కెట్ దొరకడం అనేది మరీ కష్టంగా ఉంది. మరి ఆ దొరికిన టిక్కెట్ను కూడా ఆమె గెలిచింది. ఏమో ఆమె వర్గాలకు ఆమె సేవ చేసి ఉండేదేమో, ఆ అవకాశాన్ని కోల్పోయింది. అందుకని ఇది మట్టుకు ఒక రకంగా మహిళా లోకానికి మట్టుకు తీరని లోటు అని చెప్పుకో. ఓకే మేడం, థ్యాంక్ యూ.